అంటే పెన్ డ్రైవ్‌లో వీడియోలు, హార్డ్ డ్రైవ్‌లో వీడియోలు హ్మ్. అనే మాట ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయింది. హ్మ్. ఏది 'మస్తాన్ సాయి పుణ్యమా' అని. అవును. సో, ఆ నేపథ్యంలో ఈవిడ కూడా ఆ దిశగా ప్రయాణించినట్టుగా అర్థమవుతోంది. అంటే ఆయన వీడియోలు ఈయన దగ్గర ఉండే అవకాశం ఏముంది? అసలు వీడియోలు ఎలా లీక్ అవుతాయి? దేనికి సంబంధించిన వీడియోలు? పొలిటికల్‌గా ఆయన ఏదన్నా స్టాండ్ మార్చుకుంటూ ఏదైనా పర్సనల్ లెవెల్‌లో మాట్లాడిన వీడియోలా? అవి ఎలా షూట్ చేస్తారు పర్మిషన్ లేకుండా? అంటే అది క్రైమే. అది క్రైమే. అతను వీడియోస్ రివీల్ చేసినప్పటికీ అది క్రైమే. ఒకవేళ కిరణ్ రాయల్ దగ్గర అలాంటి వీడియోస్ ఉండి ఆయన మార్కెట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేసినా వారిని అరెస్ట్ చేసి చితక్కొట్టొచ్చు. హ్మ్. ఆ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఒక రకమైన ట్రాషే. ఏదేదో బెదిరిస్తున్నారు. అలాంటి వాటికి కూడా ఎవరు భయపడే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు. రిలీజ్ చేయి, రిలీజ్ చేసిన మరుక్షణం మేము కేసు బుక్ చేస్తాం, మా మా ప్రైవసీని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు అని కేసు పెట్టేసి అతన్ని కస్టడీలోకి తీసుకోవచ్చు, అవి డిలీట్ చేయించవచ్చు. పెద్ద కష్టమైన ప్రక్రియ ఏం కాదు. గతంలో ఒక రకమైనటువంటి ఫాల్స్ ఇమేజెస్ ఉన్న రోజుల్లో ఇలాంటి ఫొటోస్ బయట పెడతాను, అలాగే నువ్వు నాకు రాసిన లెటర్లు బయట పెడతాను, ఇలాంటి బెదిరింపులు చేసేవాళ్ళు, బ్లాక్మెయిల్ నడిచేవి. కానీ అన్ని సందర్భాల్లోనూ అన్ని కుదరవు. పైగా ఇతను పొలిటికల్ పార్టీలో ఉన్నాడు. పొలిటికల్ పార్టీ పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు. పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడు ఒకసారి క్రిమినల్గా అది కూడా పార్టీ నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసే కల్చర్ ఉన్నటువంటి క్రిమినల్గా ఎక్స్పోజ్ అయితే వాడి జీవితం పొలిటికల్ ఏరియాలో ఎండ్ అయిపోతుంది. అందుకని అలాంటి ఏమన్నా ఉన్నా అతను ఎంఐతో మాట్లాడిన కంటెంట్ ఏమిటో ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ నడుస్తోంది. ఆ ఘర్షణలో భాగంగా ఆవిడ రకరకాల విషయాలు చెప్పచ్చు, స్పెక్యులేటివ్ స్టోరీస్. నిజానికి ఆవిడ దగ్గర అదే ఆర్థిక లావాదేవీగా మాట్లాడింది ఆవిడ. ఆర్థిక లావాదేవీల్లో భాగంగానే ఆవిడ్ని ఇరికించే ప్రయత్నం అతను వాంటెడ్గానే చేశాడు అనేది అర్థమవుతుంది. ఒక కేసు, ఒక చెక్ బౌన్స్ కేసు, అది రాజస్థాన్ నుంచి వచ్చి అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవటం, ఈ హడావిడి అంతా చూసాం మనం. అయితే వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక పరమైన గొడవలు ఉన్నమాట వాస్తవం. అవి ప్రాపర్గా సెటిల్ కావడం లేదు. సెటిల్ చేసుకునే మూడ్లో అతను కనిపించట్లేదు. ఎలాగూ రోడ్డు మీదకి వచ్చేసారు కాబట్టి ఇది తగాదా రూపంలోనే తేల్చుకుందాం అనే మూడ్లో ఉంటారు చాలామంది. లీగల్గా ఫైట్ చేయమని చెప్తారు, కోర్టుకు వెళ్తారు. ఆ కోర్టులో జరిగేదే ఉండదు. అది జరిగినా ఎప్పటికి జరుగుతుందో క్లారిటీలు ఉండవు. కాబట్టి కోర్టుకు వెళ్ళటం, కోర్టుకు పంపించడం ద్వారా ఒక రిలాక్సేషన్ పొందేటువంటి ప్రయత్నమే. ఈ టైంలో ఆవిడ ఎన్ని ఆరోపణలు చేయగలిగితే అన్ని ఆరోపణలు చేయటం ద్వారా కొన్ని వాస్తవాలు కూడా ఉండొచ్చు ఆవిడ మాట్లాడుతున్న మాటల్లో. కొన్ని స్పెక్యులేటివ్ స్టోరీస్, అతను ఈవిడతో రిలేషన్ బాగున్న రోజుల్లో మాట్లాడిన అనేక అంశాలు ఆవిడ బ్రెయిన్లో ఎలా స్టోర్ అయి ఉన్నాయో అవి అలా బయటకు వచ్చేటువంటి సందర్భాలు చూస్తున్నాం మనం. అలా చాలా విషయాలు గందరగోళంగా మాట్లాడుతోంది ఆవిడ. చాలా అగ్రెసివ్గా మాట్లాడుతోంది, ఆవేశంతో మాట్లాడుతోంది. ప్రధానంగా తనకు అన్యాయం జరిగింది అనేది ఆవిడ గొడవ. ఆ ఫైట్లో భాగంగా ఆవిడ మాట్లాడుతున్న విషయంగానే చూడాలి పవన్ కళ్యాణ్ గారి వీడియోలు, ఈ వ్యవహారాన్ని కూడా. ఒకవేళ ఆవిడ కానీ అతను కానీ ఆ విషయం అంటే అతను మాట్లాడాలి. ఆవిడ ఆల్రెడీ ప్రపంచం ముందు చెప్పేశారు కాబట్టి ఇప్పుడు బాధ్యత అతనిది. దానికి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు ఆవిడ ఏ ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు, ఒకవేళ అదే నిజమైన అబద్ధమైన, ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చారంటే పార్టీ నుంచి ఇతనికి ఉన్నటువంటి సపోర్ట్ని కట్ చేయటం కోసం.